ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కొద్ది స్థితిని మహాభివృద్ధిగా చేయు దేవుడైనటువంటి యేసుక్రీస్తు నామమందు కృపా ఘడియలు ప్రేక్షకులందరికీ గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ అనేటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్కి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. మరి ఒక రోజు మరి ఒకసారి మీతో ఈరోజు ఒక వాక్యమును పంచుకోవడానికి, వాగ్దానముతో కూడిన సందేశమును పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఆధిక్యతను బట్టి నిజంగా దేవాది దేవుని యొక్క నామం మహిమపరచబడును గాక, ఘనపరచబడును గాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, సందేశంలోనికి వెళ్ళక ముందు దేవుని యొక్క సేవకునిగా నేను ఒక విన్నపం చేస్తుంటున్నాను. ఇంతవరకు ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజ్ జోసెఫ్ ప్రసన్న కుమార్ అనేటువంటి ఆ యొక్క ఇన్స్టాగ్రామ్ మరి ఫేస్బుక్ పేజ్ తప్పకుండా మీరు ఫాలో అవ్వాల్సిందిగా ప్రభు సేవకునిగా నేను కోరుతుంటున్నాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయేటువంటి అంశము ఒక ఆశీర్వాదకరమైనటువంటి సందేశము, వాగ్దానముతో కూడినటువంటి సందేశము, మిమ్మల్ని ప్రోత్సాహపరిచేటువంటి సందేశము. కొద్ది స్థితి నుంచి మహాభివృద్ధిగా చేయు దేవుడు అనేటువంటి ఒక గంభీరమైనటువంటి అంశము ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతుంటున్నాడు. చాలా మంది జీవితంలో చూసినట్లయితే నిత్యము వారి జీవితంలో నిరుత్సాహము, నిత్యము వారి జీవితంలో కృంగుదల. నా జీవితం ఎందుకు ఈ విధంగా ఉంది? ఇతరులు నాకంటే బాగున్నారే, నా విద్యా జీవితం కొద్దిగానే ఉంది, నా యొక్క ఉద్యోగం చూసినట్లయితే చిన్న స్థితి, నా యొక్క సంపాదన చిన్న స్థితి, నా వ్యాపారము చిన్న స్థితి. చాలామంది సేవకులు కూడా నాతో మాట్లాడుతూ ఉంటారు, బ్రదర్ నా యొక్క సంఘం అండి చాలా చిన్న సంఘం అండి, నా యొక్క పరిచర్య చాలా చిన్న పరిచర్య అండి. ఈ విధంగా మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటున్నారండి. అయితే ఒక దేవుడు ఉంటున్నాడు. ఈ దేవుడు ఎవరంట? కొద్దిగా ఉండేటువంటి స్థితిని అభివృద్ధిగా కాదంట, మహాభివృద్ధిగా మార్చేటువంటి దేవుడు ఒకడున్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నిన్నను, తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ వాగ్దానము ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం అండి. బైబిల్లో రాయబడినటువంటి మాట, అప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండినను, మొదట కొద్దిగా ఉండినను, తుదకు నీవు మహాభివృద్ధి నొందుదువు. ఎవరు ఈ మాట పలుకుతున్నారు? ఎవరితో ఈ మాట పలుకుతున్నారు? యోబు స్నేహితుడైనటువంటి బిల్దాదు అనేటువంటి వ్యక్తి యోబుతో పలుకుతున్నటువంటి మాట, యోబు నీ స్థితి మొదట కొద్దిగా ఉరిద్ది కదా, అయితే నీవు చివరికి తుదను నీవు మహాభివృద్ధి పొందుతావు. దేవుని వాక్యము ఎప్పుడు చదివినా చాలా జాగ్రత్తగా చదవాలండి. అప్పుడు అనేటువంటి మాట ఎప్పుడు తన స్థితి కొద్దిగా ఉండింది, ఎప్పుడు తన స్థితి మహాభివృద్ధికి వెళ్తుంది. రెండవదిగా మీరు చూసినట్లయితే అభివృద్ధి కాదంట, మహాభివృద్ధి. యోబు స్నేహితుడు యోబుతో నీ స్థితి ఈ విధంగా ఉంది కదా, నీవు అభివృద్ధి పొందుతావు అనట్లేదు, మహాభివృద్ధి పొందుతావు. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, ఇన్ ద బిగినింగ్ ఇట్ వాజ్ very small, but your later end will be greatly increased. ఇంక్రీజ్ అనేటువంటి మాట కాదు, గ్రేట్లీ ఇంక్రీజ్డ్. ఒక్కసారి మనం యోబు యొక్క జీవితంను స్టడీ చేసినట్లయితే దేవుని బిడ్డలారా, బైబిల్లో చూసినట్లయితే 1వ అధ్యాయం యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది. యోబు అంట 7 కుమారులు 3 కుమార్తెలు, 7,000 గాడిదలు ఉంటున్నాయి, 3,000 వంటలు ఉంటున్నాయి, 500 జత ఎడ్లు ఉంటున్నాయి, 500 జత ఆడి గాడిదలు ఉంటున్నాయి, బహుమంది పనువారి కలిగి, తూర్పు దిక్కు జనులందరిలో అతని వంటి వాడు లేడంట, అతడే గొప్పవాడంట అండి. అది అతని స్థితి. ప్రేమైన వాళ్ళరా, ఇంకొక అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటుందంటే, యోబు అంట ఊర్లోనికి వస్తే పెద్దలు లేచి నమస్కారం చేస్తారంట, యవనస్తులు అతన్ని చూసి భయపడతారంట, రాజనగరులో వారి వీధులలో యోబు పీఠము వేసుకొని కూర్చుంటాడంట. అంత గొప్ప స్థితి. అయితే యోబుది ఏమైపోయిందో తెలుసా? మనకందరికీ కూడా తెలుసు, 0 స్థాయిలోకి వెళ్ళిపోయాడు, ఏమీ లేని వ్యక్తిగా మారిపోయాడు. యోబు జీవితంలో మనం చూసినట్లయితే కొన్ని సందర్భాలలో ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఆ విధంగా మనం అనుమతించడం ప్రారంభిస్తాడు. అయితే వాగ్దానం అయితే ఉంది, తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. వాగ్దానం ఉంది. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటానండి, వాగ్దానము మాత్రమే చూడవద్దు, వాగ్దానము వెనకల ఉండేటువంటి కండిషన్ చూడు.
దేవుడు నీకు ఇస్తున్న ఆశీర్వాదము మాత్రమే చూడవద్దు, ఆశీర్వాదము వెనకల ఉండేటువంటి కండిషన్ ఏంటి అది నువ్వు చూడడం ప్రారంభించు. బైబిల్లో చూసినట్లయితే ఒక వ్యక్తి అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథము 71వ కీర్తన 21వ వచనం, నా గొప్పతనమును వృద్ధి చేయుము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగ చేయుము. ప్రియమైన వాళ్ళరా, ఈ మాట ఎవరు పలుకుతున్నాడండి? రాజు అయినటువంటి దావీదు, లేదా కీర్తనాకారుడైనటువంటి దావీదు అప్పటికే రాజు అయిపోయాడు. దావీదు చేస్తున్న ప్రార్థన ఇది. ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో అభివృద్ధి చెందాలి, నీ జీవితంలో మహాభివృద్ధి దిశగా నువ్వు వెళ్ళాలి అంటే ప్రార్థన ప్రాముఖ్యమండి. క్రైస్తవ జీవితంలో ప్రార్థన లేకనే అనేక మార్లు ఇబ్బందులు. క్రైస్తవ జీవితంలో ప్రార్థన యొక్క స్థాయి తక్కువయే అనేక సందర్భాలలో వారి జీవితంలో కష్టములు. ప్రేమైన వాళ్ళరా, అయితే దావీదు చేస్తున్న ప్రార్థన ఏంటిదో తెలుసా? నా గొప్పతనమును వృద్ధి చేయుము, నాకు నెమ్మది కలుగ చేయుము. నీ జీవితంలో నెమ్మది కావాలి, నీ జీవితంలో గొప్పతనము కావాలి అంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, మొదటగా ప్రార్థన. అంటే అర్థం ఏంటిదండి? నేను మాట మార్చి చెప్తున్నాను ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో ఇహలోకపరమైనటువంటి ప్రాస్పెరిటీ నీవు కోరుతున్నావా? అది నేను తప్పు అని ఎప్పుడు అన్నానండి. అయితే ధనాపేక్ష కలిగి ఉండకూడదు, నేను చెప్పేటువంటి మాట అది. అయితే ఈ లోకపరంగా నీవు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే ఇఫ్ యు వాంట్ టు బి ఎ ప్రాస్పరస్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ దిస్ మెటీరియలిస్టిక్ థింగ్స్, నీవు ఈ లోకపరమైనటువంటి వాటిలో నీవు ఆశీర్వదింపబడాలి అంటే మొదటగా యు నీడ్ టు హ్యావ్ ఎ ప్రాస్పరస్ లైఫ్ ఇన్ స్పిరిచువల్ థింగ్స్. ఆత్మీయమైనటువంటి విషయములలో నీవు అభివృద్ధి కలిగి ఉండాలి. ప్రార్థనలో, వాక్యంలో మొదటగా నీవు ప్రాస్పర్ అయి ఉండాలి. ప్రార్థనలో, వాక్యములో మొదటగా నీకు లోతైన అనుభవాలు ఉండాలి. ప్రార్థనలో, వాక్యములో నీ జీవితంలో అభివృద్ధి ఉండాలి. ఆ తర్వాతనే నీవు నెక్స్ట్ అభివృద్ధి కోరుకోవాలి. అయితే చాలామంది దేవుని బిడ్డలు ఏం చేస్తారో తెలుసా అండి? ప్రార్థన వాక్యమును ప్రక్కలో పెట్టేసి లోకానుసారమైన అభివృద్ధి కోరుతుంటారు. అది మంచిది కాదు ప్రియమైన వాళ్ళ. మొదటగా నీ జీవితంలో ఒక క్రమశిక్షణతో కూడిన జీవితం నువ్వు కలిగి ఉండాలి. దావీదు అంటున్నాడు, ప్రభువా నన్ను గొప్పగా చేయి అనట్లేదండి, లేదా ప్రభువా నన్ను అభివృద్ధిగా నువ్వు మార్చు అనట్లేదు. దావీదు ఏమంటున్నాడు? నా గొప్పతనముని నీవు వృద్ధిపరచు ప్రభువా. దట్ మీన్స్ దావీదు అప్పటికే గొప్పవాడండి, దావీదు అప్పటికే వెల్ ఎస్టాబ్లిష్డ్ అప్పటికే. అయితే దావీదు అంటున్నాడు, ప్రభువా నా గొప్పతనం ఉంది నాకు, అయితే అది నీవు మహాభివృద్ధిగా చేయి, ఇంక్రీజ్ మై గ్రేట్నెస్. మొదటగా ప్రార్థన చేశాడండి. అంటే ప్రార్థనలో అతడు అభివృద్ధి చెందాడు. ప్రేమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో చూసినట్లయితే 2వ షరతు, యోబు గ్రంథము 8వ అధ్యాయము 5-6 వచనాలు చూసినట్లయితే, నీవు జాగ్రత్తగా దేవుని వెతకిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. ప్రియమైన వాళ్ళరా, యోబుతో బైబిల్లో చూసినట్లయితే తన స్నేహితుడు ఏమంటున్నాడు? 7వ వచనంలో, అప్పుడు నీ స్థితి కొద్దిగా ఉంది కదా, అయితే మహాభివృద్ధి ఎప్పుడంట? దానికి ముందు కొన్ని కండిషన్స్ ఉంటున్నాయి. యోబు స్నేహితుడు అంటున్నటువంటి మాట, నీవు దేవుని జాగ్రత్తగా వెదిగిన ఎడల. చాలా సందర్భాలలో విశ్వాసులు లోకానుసారమైనటువంటి వాటి కొరకు ఎంత జాగ్రత్తగా వెతుకుతారండి. పాపము కొరకు ఎంత జాగ్రత్తగా యవనస్తులు వెతుకుతుంటారు. ఎక్కడికి వెళ్తే పాపం దొరుకుతుంది యవనస్తులు వెతుకుతుంటారు. అయితే యోబు స్నేహితుడు అంటున్నటువంటి మాట, దేనిని గురించి జాగ్రత్తగా వెతకాలంట? దేవుని గురించి నీవు వెతకిన ఎడలగా. రెండవదిగా చూసినట్లయితే, సర్వశక్తుడగు దేవుని నీవు బతిమాలుకొనిన ఎడల. అంటే నీవు దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు బతిమాలుకోవడం ప్రారంభించాలి. చాలా సందర్భాలలో ఈ మధ్య ప్రేయర్ ఫ్యాషన్ అయిపోయిందండి, లెక్క లేకుండా పోయింది దేవుని బిడ్డలారా. చాలా సందర్భాలలో దేవుని బిడ్డలు ఏ విధంగా తయారయ్యారో తెలుసా? వారి సోమరితనము ప్రార్థనలో కూడా చూపిస్తున్నారు. దేవుడు తండ్రి లాంటి వాడు కదండి. తండ్రిని ఎవరైనా బతిమలాడుకుంటారా? తండ్రిని ఎవరైనా రిక్వెస్ట్ చేస్తారా? ప్లీజ్ నానా అంటారా? నో, అలా అన్నారు కదా. ఇంకా దేవుని ఎందుకు బతిమాలాలా? ఈ విధమైనటువంటి బోధలు, కొత్త బోధలు వచ్చాయండి. అయితే బైబిల్లో రాయబడింది, నీవు ఆయనను బతిమిలాడుకొనిన ఎడల. మొదటగా వెతకాలంట, వెతికిన తర్వాత ఆయన కనబడతాడు, కనబడిన తర్వాత ఆయనను బతిమాలుకోవడం ప్రారంభించాలి. ఆ తర్వాత చూసినట్లయితే ఆత్మీయమైన జీవితం ఏ విధంగా అంట, నీవు పవిత్రువై యథార్థవంతుడైన ఎడల.
నాకు అనిపించింది యోబు యథార్థవంతుడు కాదండి. ఎందుకంటే యోబు మొదటి అధ్యాయంలో రాయబడింది, యోబు అంట యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అయితే ఇప్పుడు అంటున్నాడు, నీవు యథార్థవంతుడమైన ఎడల అంటే ఆ యథార్థత సరిపోదు, ఇంకా యథార్థకరమైన జీవితం. ప్రియమైన వాళ్ళరా, యోబు లాంటి యథార్థవంతుడు తూర్పు దిక్కు జనులందరిలో లేడు. అయితే అతడే యథార్థంగా జీవించాలి అని వాక్యం చెప్తుంటే, నీవు నేను ఎంతగా జీవించాలి, నీవు నేను ఎంత యథార్థంగా, ఎంత పవిత్రంగా, ఎంత జాగ్రత్తగా దేవుని వెతకాలి. ప్రియమైన వాళ్ళరా, ఎంత జాగ్రత్తగా నేను బతిమాలు కొనాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ స్థితి కొద్దిగా ఉంది, అయితే అభివృద్ధికి వెళ్ళాలి అంటే షరతులు. ఒకటి ప్రార్థన, వాక్యము. మొదటగా ఆత్మీయమైన విషయంలో ప్రాస్పెరిటీ కలిగి ఉండండి, ఆ తర్వాత లోకానుసారమైన విషయంలో అభివృద్ధి. రెండవదిగా ఆత్మీయమైన విషయములలో దేవుని వెతకండి, మొదటగా బతిమలాడండి. మూడవదిగా చూసినట్లయితే పవిత్రంగా యథార్థవంతంగా జీవించడం ప్రారంభించండి. దేవుని వాక్యం చూసినట్లయితే యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబుకు పూర్వము కలిగిన దాని కంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో రాయబడింది, పూర్వము కలిగిన దానికంటే యెహోవా యోబుకు రెండింతలు కాదంట, రెండింతలు కంటే అధికముగా చేశాడంట. అయితే దాని ముందు యోబు ఏం చేశాడండి? బ్యూటిఫుల్ వర్డ్స్. యోబు ప్రార్థన చేశాడు. దేని కొరకు? తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడు. ఇతరుల కొరకు నీవు ప్రార్థన చేస్తే నీ జీవితము ఆశీర్వదించబడుతుంది. ఈరోజు నేను ఒక సీక్రెట్ చెప్తుంటున్నానండి, అన్లాకింగ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఇఫ్ యు వాంట్ టు అన్లాక్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, ఎప్పుడు చూసినా మన కొరకు మాత్రమే కాదు ప్రార్థన, నీ స్నేహితుల కొరకు, నీ పొరుగువారి కొరకు, నీ ఇరుగు పొరుగువారి యొక్క రక్షణ కొరకు, వారి జీవితంలో ఏవైతే వారు ఎదురు చూస్తున్నారో అవి వారు పొందుకున్నట్లుగా నీవు ప్రార్థన చేసిన ఎడల, బైబిల్లో రాయబడినటువంటి మాట, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంట? యోబును రెండింతల కంటే అధికముగా చేశాడంట. హౌ టు అన్లాక్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, ఏ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదంలో వాగ్దానములను అన్లాక్ చేయాలి. మొదట నీ స్థితి కొద్దిగా ఉండిందేమో, దేవుడు అంటున్నాడు తుదకు అది మహాభివృద్ధి. ప్రియమైన వాళ్ళరా, మా తండ్రి దైవ సేవకులు డాక్టర్ టిడి ప్రసన్న కుమార్ గారి యొక్క పరిచర్య మీరు చూసినట్లయితే, తను యవన ప్రాయంలో కాలేజ్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న సమయంలో సాయంకాలం ముందు వచ్చి పరిచర్య చేసేటువంటి వాడు. మొదట అతని పరిచర్య ఏ విధంగా ప్రారంభమైందో తెలుసా? ఒక చిన్న యవనస్తుడితో ప్రారంభమైంది. ఒక కాలేజ్ ప్రిన్సిపల్ ఒక యవనస్తుడితో ప్రార్థన, అండ్ తన కాలేజ్ స్టూడెంట్ అండి. ప్రిన్సిపల్ ఎక్కడైనా స్టూడెంట్తో కూర్చొని ప్రార్థన చేస్తాడా? నెవర్, అది పాసిబుల్ కాదండి. అయితే ప్రార్థన చేస్తున్నాడంట. ఒకరోజు ఆ యవనస్తుడు గట్టిగా ఏడ్చాడంట. మా తండ్రి గారు అడిగాడు, బాబు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఆ సమయంలో బయట భిక్షం ఎత్తుకునేటువంటి ఒక స్త్రీ ఉందంట అండి. తండ్రి అడిగాడంట మా ఫాదర్, బాబు ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన అన్నాడంట, సార్ బయట భిక్షం ఎత్తేటువంటి ఆ స్త్రీ నా సొంత తల్లి అండి. ప్రేమిన వాళ్ళరా, ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారంట. అంటే ఒక భిక్షమెత్తేటువంటి ఒక స్త్రీ ఒక కుమారునితో కలిసి కూర్చొని ఒక ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్ ప్రార్థన ప్రారంభించాడండి, పరిచర్య ప్రారంభించాడు. అది మొదట కొద్దిగా ఉండేటువంటి స్థితి, ఈరోజు ఏమైంది దేవుని బిడ్డలారా? 3500 మంది సంఘం, అనేక టెలివిజన్ ప్రోగ్రామ్స్, అంత మాత్రమే కాదు, దేశ విదేశాలకు వెళ్ళింది పరిచర్య. వై ఎందుకండి? వాగ్దానం ఉంది. మొదట కొద్దిగా ఉంటుంది నీ స్థితి, తుదకు మహాభివృద్ధి అవుతావు. అయితే ప్రార్థన, మొదట ఆత్మీయమైన విషయములలో ప్రాస్పెరిటీ కలిగి ఉండండి. ఆ తర్వాత లోకానుసారమైన విషయములలో, లోకానుసారం అంటే పాపము కాదు దేవుని బిడ్డలారా, ఇహలోకపు ఆశీర్వాదములలో ప్రాస్పెరిటీ కలిగి ఉండండి. దేవుడి సందేశము ద్వారా మిమ్మల్ని బలపరిచి ఉండగా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామా? కృపగల దేవ, దయగలిగినటువంటి మా ప్రభువా,
మహోన్నతమైనటువంటి మా దేవ, ఈరోజు మీరు ఇచ్చినటువంటి చక్కటి వాగ్దానముతో కూడిన సందేశం తండ్రి, మొదట మా స్థితి కొద్దిగా ఉంటుంది, అయితే తుదను అది మహాభివృద్ధి వెళుతుంది అనే శ్రేష్టమైన సందేశం మాకు ఇచ్చారు ప్రభా. యోబు జీవితమును గురించి మాతో మాట్లాడారు తండ్రి. నైనా దానికి కావలసిన షరతులు, మొదటగా ప్రార్థన చేయాలి తండ్రి. రెండవదిగా ఆత్మీయమైన విషయములలో మొదటిగా మేము ప్రాస్పరిటీ కలిగి ఉండాలి. ఆ తర్వాతనే లోకానుసారమైనటువంటి లోకపు ఆశీర్వాదములలో మేము ప్రాస్పరిటీ కలిగి ఉంటాం నాయన. అయితే చాలా మంది లోకపు తన ఆశీర్వాదముల కొరకు మొదటగా వెళ్తున్నారు, ఆత్మీయమైన వాటిని వాళ్ళు విడిచిపెడుతుంటున్నారు ప్రభువా. ఈరోజు ఈ సందేశము ద్వారా వారిని హెచ్చరించినందుకు నీకు స్తోత్రం. ఫాదర్, లెట్ దెమ్ ప్రాస్పర్ ఇన్ ప్రేయర్ అండ్ ఇన్ దై వర్డ్. ప్రార్థనలో, విజ్ఞాపనలో, సప్లికేషన్స్లో, వాక్యములో వారు మొదటగా ప్రాస్పర్ అగుదురుగాక. ఆ తర్వాతనే వారు లోకపు ఆశీర్వాదములలో వారు ప్రాస్పర్ అగునట్లుగా సహాయం చేయండి తండ్రి. ఈ సందేశం విని ఎవరైతే తమ వంతు సహకారం అందిస్తున్నారో సమృద్ధిగా దీవించండి, సమృద్ధిగా ఆశీర్వదించండి, మెండైన మేలు దయచండి ప్రభువా. ఈ యొక్క కార్యక్రమమును, పరిచర్యను తండ్రి, టీవీ కార్యక్రమాలను ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో, నీ సేవకునికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా బ్లెస్ చేయమని నా చేతులు చాపి నేను ప్రార్థన చేస్తున్నాను. బ్లెస్ దెమ్ అబండెంట్లీ ఇన్ జీసస్ అన్ఫెయిలింగ్ నేమ్ ఐ ప్రే. ఆమేన్ అండ్ ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ పరిచర్యకు మీరు సహకరించాలి అనుకుంటే క్రింద కనిపిస్తున్న గూగుల్ పే, ఫోన్పే నంబర్ ఉంటుందండి. ఆ నంబర్కి మీ ప్రేమపూర్వకమైన కానుకలు పంపించవచ్చు. ప్రార్థన అవసరతలు ఉంటే ప్రక్కలో ఇంకొక నంబర్ ఉంటుంది, ఆ నంబర్కి ప్రార్థన అవసరతల కొరకు చేయండి. అంత మాత్రమే కాదు, నా యూట్యూబ్ ఛానల్ జోసెఫ్ ప్రసన్న కుమార్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తప్పకుండా ఫాలో అవ్వండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.